ఏదన్నా జరిగిందంటే మనం ఉప్పొంగుతాం. ఉప్పొంగటం వల్ల మనం దెబ్బతింటాం. అందుకని మన క్షేమాన్ని కోరే కొన్ని కార్యాలు మనలో జరగనీయకుండా అడ్డగిస్తాడు ఆయన. అలా కాకుండా కార్యాలు జరగాలి, నీ వల్ల ప్రజలకు మేలు కలగాలి, దేవుని కార్యాలు నెరవేరాలి, ఆత్మ కృపా వరాలు నెరవేరాలంటే నీకొక్కటే సూత్రం. నువ్వు దీనురాలివై, దీనుడివై, నిన్ను నువ్వు మరుగు చేసుకోవడానికి ఇష్టపడు. నా తండ్రి నిన్ను వాడుకోపోతే అప్పుడు అడుగు. నా తండ్రి నిన్ను బలంగా వాడుకోపోతే అప్పుడు అడుగు. తప్పనిసరిగా వాడుకుంటాడు. నీ ప్రార్థనకు జవాబు డెఫినెట్గా దొరుకుతుంది. ఎంతమందికి అర్థమైంది? దీనులకు దొరికేటువంటి కృపలు అన్నీ కావు. ఇవన్నీ మనం స్వతంత్రించుకోవటానికి మనం దీనులం కావాల్సి ఉంది. ఆ దీనత్వం ఒక పట్టాన మనకు రాదు. అందుకే రకరకాల అనుభవాల్లో గుండా, రకరకాల శ్రమల కొలుముల్లో గుండా తీసుకొచ్చి మనల్ని దీనులను చేస్తాడు ఆయన.